10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి తనను గెలిపించారని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే రోజులు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తే ముఖ్యమంత్రి తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలకు షైనింగ్ స్టార్సే బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. 10 ఇంటర్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తాడేపల్లిలో షైనింగ్ స్టార్స్ పేరుతో మంత్రి లోకేష్ సన్మానించారు. 55 మంది 10వ తరగతి వారికి 30,000 పథకం, సర్టిఫికెట్, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్ పథకాలు అందించారు. విద్యార్థులకు పరీక్షలంటే తాను కంగారు పడ్డానని గుర్తు చేసుకున్నారు. పరీక్షలు బాగా జరుగుతున్నాయా అని ఎప్పటికప్పుడు అధికారులను అడిగేవాడినన్నారు. అత్యధిక మార్కులు తెచ్చుకుని విద్యార్థులు తనని గెలిపించారని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు మీరందరూ బాగా చదివారు కనుక నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసేవారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. మొదటిసారి ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లల ఫోటోలు వస్తాం, నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. విద్యార్థులంతా వైద్యులు, ఇంజనీర్లు, ఐఏఎస్ అవుతానని డ్రీమ్, గ్రాటిట్యూడ్ వాల్స్ పై రాశారు. ఏ ఒక్కరూ రాజకీయ నాయకుడిని అవుతామని, సమాజాన్ని మారుస్తానని ఎందుకు రాయలేదని లోకేష్ ప్రశ్నించారు. యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పు సాధించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. గతంలో పాఠ్యపుస్తకాల్లో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారుల సందేశాలు ఉండేవని వాటిని తీసేయించిన విషయాన్ని ప్రస్తావించారు. అంగన్వాడీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కుటుంబ పరిస్థితుల ప్రభావంతో చదువు మానుకుంటున్న విద్యార్థులను ట్రాక్ చేస్తున్నామన్న లోకేష్ ఏ ఒక్క విద్యార్థి చదువు మధ్యలో వదిలేసి బయటకు వెళ్లకూడదనేదే తన ఆలోచనగా చెప్పారు. ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు అవుతా, సమాజాన్ని మార్చుతాను ఒక్కరు రాయలా. ఐఏఎస్ అధికారం అవ్వాలని రాశారు, ఐపీఎస్కి వెళ్ళాలన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఇక్కడున్న కనీసం ఒక్కరిద్దరన రాజకీయాల్లోకి వచ్చి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్న సమాజంలో అది సాధించాలని నేను మనసారా కోరుతున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకుంది ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా విద్యాశాఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ రంగులు, పొలిటికల్ ఫోటోలు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. ఓ విద్యార్థి తన తండ్రి హార్ట్ పేషెంట్ అని, ఆయన కోసం కార్డియాలజిస్ట్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పింది. నీట్లో ఉచితంగా కోచింగ్ ఇప్పించాలని మంత్రిని కోరింది. ప్రభుత్వ స్కూళ్లు బలోపేతం అవుతున్నాయని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అనన్యశ్రీ చెప్పారు. తమ ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని ఉద్యోగాలు సాధించారని, భవిష్యత్తులో ఐఏఎస్ చదివి విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనకు చేయూత అందించాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు. తమ లక్ష్యాలను కొందరు విద్యార్థులు వివరించారు. నేను 10th క్లాస్లో 594 మార్క్స్ తెచ్చుకున్నాను. మా ఫ్యాకల్టీ నన్ను ఒక షైనింగ్ స్టార్స్గా తీర్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్ కూడా కొంచెం డెవలప్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఏపీఎంఎస్ జూనియర్ కాలేజ్ కరవంజలో చదివాను. మా నాన్న ఒక ఫార్మర్. నాకు 967 మార్క్స్ వచ్చాయి సిఈసిలో ఇంటర్మీడియట్. దీనికి అంతటికీ కారణం మా ప్రిన్సిపల్స్, మా టీచర్స్, ఇంకా మా కాలేజ్ స్టాఫ్ కూడా మాకు ఎప్పుడూ ఎగ్జామ్స్ పెడుతూ మాకు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేశారు. నెక్స్ట్ 5 yearsలో నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను. నేను గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. నాకు 97% ఆఫ్ మార్క్స్ వచ్చాయి. మా మమ్మ సిగ్నల్ పేరెంట్గా ఒక వారియర్ లాగా ఒంటరిగా నన్ను పెంచుకుంటూ వచ్చింది, కష్టపడుతూ సాధిస్తూ. ఈ విజయాన్ని నేనైతే ఖచ్చితంగా మా మదర్కి డెడికేట్ చేస్తాను. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, టెక్స్ట్ బుక్స్ ఉపయోగకరంగా ఉన్నాయని కొంతమంది విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్తో పాటు మెంటల్ హెల్త్ అవేర్నెస్ కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థాయిలో ఐఐటీ సిలబస్ జోడించాలని, సెల్ఫ్ డిఫెన్స్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ బేసిక్స్ నేర్పించాలని కోనసీమ జిల్లా పి లక్ష్మీవాడ జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థిని అభిప్రాయం వ్యక్తపరిచారు. ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ముఖ్యమేనని, ఇందుకు అన్ని పాఠశాలల్లో ఆట స్థలాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు క్రీడలను ప్రోత్సహించాలని అచ్యుతాపురం కేజీబీవీకి చెందిన పూర్ణ సౌత్రిక సూచించింది. ఇంతవరకు తెచ్చారు. నా గోల్ ఏమంటే క్లియర్ చేయడం, మా పేరెంట్స్ని అందరినీ బాగా చూసుకోవడం నా ఒక గోల్.
నాకు 10th క్లాస్లో 591 మార్క్స్ వచ్చాయి. నేను గవర్నమెంట్ హై స్కూల్ పాల్కొండలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల కారణం పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, టీచర్స్ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఆల్సో. ఈ అచీవ్మెంట్ నా ఒక్కదాందే కాదు, నా వెనుక ఉన్న నా టీచర్స్, పేరెంట్స్ అండ్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఏదైనా చేయగలరు అని నమ్మే ప్రతి ఒక్కరిది. గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటూ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్గా చేసింది. మా పాపని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్ని మనం చదివించాం సార్. లోకేష్ బాబు గారు ఈ సెక్టార్కి ఒక మినిస్టర్గా రావడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు సార్. సార్ యొక్క ఐడియాలజీస్ చూసుకుంటే కనుక ఒక రెవల్యూషనరీ చేంజెస్ అనేది మన గవర్నమెంట్ సెక్టార్లో తీసుకురావాలనుకుంటున్నారు. చాలా ఆనందదాయకం సార్. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాల్ బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిని మంత్రి లోకేష్ ఆసక్తిగా పరిశీలించారు.